ఎస్ఐ గారు, నేను సుందర్ అండి. సార్ ఇప్పుడు ఇక్కడికి వచ్చాను గ్రామంలోకి. అయితే ఇక్కడ ఈ గ్రామం నుంచి బయటికి వెళ్తుంటే కిందేసి తొక్కేస్తా అనేదో ఫ్లెక్స్ పెట్టారట. ఫ్లెక్స్ ఉంది, అది ఒకసారి తీయించేయండి సార్. నేనంటే వెళ్ళి తీయించచ్చు, అది కరెక్ట్ కాదు, మనం రెచ్చగొట్టడానికి రాలేదు. ఒకసారి నేను చెప్తాను. ఇప్పుడు అంటే మీరు ఒకసారి చెప్పి ఆయనకి, అక్కడ కానిస్టేబుల్ ఉన్నారు చూశాను, వీళ్ళు కవ్వింపు చర్యలు చేస్తున్నారండి. కవ్వింపు చర్యలు చేస్తున్నారు. ఇంకోటి ఇక్కడ చర్చ్ ఉందంట. ఈ చర్చ్ మీదకి మొన్న వినాయక, అంటే ఇది ఈ ఫస్ట్ ఇన్సిడెంట్ కాదు ఈ పేటలో. 2-3 ఆకతాయిలు ఉన్నారు వాళ్ళ దాంట్లో. వాళ్ళు కొంచెం పిలిచి గట్టిగా ఇస్తే గానీ వాళ్ళు అంటే చిన్ని గాలవాయన అయ్యేటట్టుగా ఉంది ఇక్కడ పరిస్థితి. చిన్నగా ఉన్నప్పుడు మీరు సరిగ్గా గట్టిగా ఇస్తే అప్పుడు ఏ గొడవ ఉండదు. అదే దీని గురించి ఆగాని ఇది అది 2 ఎట్ ఏ టైం అయ్యేటట్టు చేస్తాను. ఈ రోజు సాయంత్రానికి అయిపోవచ్చు. ఇది కేసు కట్టేయండి సార్. అలాగే నేను తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ అండి. కేసు కట్టేస్తా అన్నాడు, అట్రాసిటీ కేసు కట్టేస్తాడు ఆయన. ఏంటంటే ఫస్ట్ ఇన్సిడెంట్ అయితే ఇది కాదన్న. దీని ద్వారా ఏంటంటే మా వాళ్ళకి ఇప్పుడే జ్ఞానోదయం అయ్యింది, మా ఊరి పెద్దలకి. అంటే ఒక భయంతో ఉన్నారు. ఏ రూట్లోంచి వెళ్ళాలి? యాక్చువల్గా అయితే ఇటు నుంచి ఈ తోటలోంచి వెళ్ళాలన్న. తోటలో వెళ్ళిన తర్వాత ఇది అక్టోబర్లో మామయ్య ఒక చనిపోయారు. అప్పుడు ఇదన్న రూట్ వెళ్ళేది. ఇది మేము పుట్టక ముందు నుంచి అప్పుడు ఈ రూట్లు ఏవి లేని టైంలో ఇట్లా జరిగేది అన్నప్పుడు. ఇది మేమేంటంటే ఇది ఎస్సీ నిధులతో వేసారన్న రోడ్డు. ఇది ఈ పేటకి మెయిన్ రూట్ ఇదే, వేరే రూట్ లేదు. మెయిన్ ఈ పేటలోకి రావాలంటే ఈ రూటే. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నైట్ 10 అయింది అన్నప్పుడు మొన్న. ఇది ఎప్పుడు మీరు తీసుకెళ్ళింది? మొన్న కదండి, అక్టోబర్లో జరిగింది. ఇది ఈ రూట్ మెయిన్ రూట్, అప్పుడు ముత్తాతల రూట్ అన్నది. మొన్న మేము తీసుకెళ్ళి ఈ రూట్ తీసుకెళ్ళాం అన్న. ఈ రూట్ తీసుకెళ్తే అక్కడ పందిరు ఉంది కదండి, అది పెళ్ళి అయిపోయి 10 days అవుతుందండి. 10 days అవుతుంది. ఇక్కడ పెళ్ళి అవుతుంది. మీరు మీ రూట్లోనే వెళ్ళండి, ఇటు ఈ రోడ్ నుంచి రావడానికి మీకు హక్కు లేదు, పర్మిషన్ లేదు మీకు, అసలు మీరు రావడానికి లేదు. అలాగే వెళ్తుంటే మేము ఇలా బాడీని బట్టి బాక్స్ పట్టుకుని ఉన్నాము. ఒక 4 కుర్రోళ్ళు వచ్చేసి బాడీతో సహా మమ్మల్ని నెట్టేశారండి. బాక్స్ కింద పడిపోయింది. కింద పడిపోతే ఇందుకు వెళ్ళడానికి పర్మిషన్ ఏమి, పర్మిషన్ ఎక్కడ ఉందని అడిగామన్నాను. అడిగితే వాళ్ళు ఏమన్నారు, బూతులు తిట్టారన్న. ఫస్ట్ మీరెంత, మీ బతికేంత, మేము మాలనా కొడకల్లారా అని తిట్టారు. ఇక వచ్చేసి ఒకటి కాలర్ పట్టుకుని వేస్తూ కొట్టేసి, మేము నడుస్తున్న దారిలో మందు సీసాలు పగలు కొట్టి వెళ్లకుండా, మందు సీసాలు పగలు కొట్టినా కానీ మేము ముందుకు వెళ్ళిపోయామన్నా. మేము కూడా ఆకుండా వెళ్ళిపోయాం. ఈ రూట్లోనే వెళ్ళాం. వెళ్తా ఉంటే అక్కడ మీరు టర్నింగ్ తిరిగి చూడండి, పందిరి దాటిన తర్వాత అక్కడ 2 కుర్రోళ్ళు తీసేసి అక్కడ డ్రైన్లోని ఒక మందు సీసాలు, కూల్ డ్రింక్ సీసాలు ఉంటే పగలు కొడుతూ ఉన్నారు. మేము నడుచుకుంటూ వెళ్తాం. మళ్ళీ అక్కడి నుంచి టర్న్ అయిన తర్వాత శివాలయం ఉందండి. శివాలయం వెళ్ళిన తర్వాత ఇంకొకరు ఒక డ్రింక్ చేసి ఉన్నారు. డ్రింక్ చేసిన అతను ఏమంటారు, ఇలా అడ్డం పడిపోయి, మీరెవర్రా, మీరు వెళ్ళటానికి ఎవరు వీళ్ళేదురా, మాలనా కొడకల్లారా, మీరు ఎలా వస్తారు, మీ చేలు నుంచి వెళ్ళిపోవాలి మీరు అర్జెంటుగా, ఇలా వచ్చే హక్కు మీకు ఎక్కడ ఉంది అసలు. మా ఊరి పెద్దలు ఏంటంటే మామూలుగా అడిగారు, మేము ఎవరి నుంచి వెళ్ళట్లేదు, ఇది మెయిన్ రూట్, ఇది మా పబ్లిక్ రూట్, మెయిన్ మా పేటకి మెయిన్ రూట్ అనేది, వేరే రూట్ ఏం లేదు. మెయిన్ రూట్ నుంచి మేము వెళ్తున్నాం కదా, మీ ఇళ్ళలోంచి ఏమి వెళ్తారు కదా అని అడిగారు. వెళ్ళడానికి వీలు లేదని ఇక్కడి నుంచి దాదాపు ఒక 1/2 kilometer వరకు అలా అడ్డం పడుతున్నారు. మేము కూడా వెళ్ళిపోతూనే ఉన్నాం. ఎంతమంది? అందరూ కాదు, కొంతమంది. అప్పుడు ఆ పేటలో అందరూ అడ్డుపడట్లేదు, కొంతమంది. ఎంతమంది ఉంటారు? 100 మంది వరకు. తీసుకెళ్తున్నప్పుడు అయితే 50 నుంచి 100 మంది అన్న. మేము వెళ్ళిపోయి అక్కడ కార్యక్రమం అయిపోయిన తర్వాత రిటర్న్ వస్తున్నాం. రిటర్న్ వచ్చినప్పటికి ఈ ఊరు వాళ్ళు పక్కన అక్కడ మీరు గుడి దగ్గర టర్న్ అయిపోతున్నా, ఆ ఊరు వాళ్ళు మొత్తం గ్రూప్లో మెసేజ్ పెట్టుకుని వచ్చేసి ఒక 600 మంది వరకు గుడి దగ్గర అక్కడ కూర్చున్నారు. మేము ఇప్పుడు 2 వెళ్ళిన రూటే రావాలి యాక్చువల్గా. ఈ లోపల ఎస్ఐ గారు వచ్చేసి, పి గన్నవరం ఎస్ఐ గారు వచ్చేసి అక్కడ కారణంలో నిలబడి, మీరు ఇటు వద్దు, మీరు ఈ రూట్ నుంచి రండి అని మమ్మల్ని ఇటు పంపించేసారు. మేము ఎందుకు ఇటు వెళ్ళాలంటే ఆల్రెడీ ఒక అతను డ్రింక్ చేసి అతను
ఎరా నా కొడకలారా ఇప్పుడు గారు మీరు ఇప్పటి నుంచి వచ్చారు కదా మీరు దమ్ము ఎస్ఐ గారు ఉన్నారు ఆడికి నా కొడకలారా ఎస్ఐ గారు ముందు అటు వెళ్తున్నారా ఇటు రండి రా ఆడికి నా కొడకలారా మౌదాన్ ఉండి ఇటు రండి రా మాల నా కొడకలారా మీరు ఎందుకు అటు వెళ్ళేవారు కదా ఇటు ఎందుకు మీలో ఎంతమంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు? నేను చదువుకున్నానన్న చదువుకున్న వాళ్ళు నువ్వేం చదువుకున్నావు? నేను డిగ్రీ చేశానన్న మీరు? ఎంపీటీ కంప్లీట్ చేశాను. నేను ఇప్పుడు వచ్చేదారిలో ఎస్ఐతో మాట్లాడాను, ఎంఆర్ఓతో కూడా మాట్లాడాను. మాట్లాడితే ఎంఆర్ఓ మొన్న పొద్దున కూడా ఎంక్వైరీకి వచ్చానని చెప్పింది ఆవిడ. వచ్చి వెళ్ళానండి అంది. అయితే ఒకటే చెప్పాను, ఆ రోడ్డు ఎవడు బాబుగాడి సొమ్ము కాదు, పబ్లిక్ మనీ. ఎస్ఐతో కూడా మాట్లాడాను. అంటే సెటిల్ చేసుకోమన్నానండి. సెటిల్ చేసుకునే పరిస్థితి కాదు. ఇప్పుడు మీకు సెటిల్ చేసుకునే ఉద్దేశం ఉందా? కేసు పెట్టమని అంటున్నారు. ఇప్పుడు మా ఊరు పెద్దలు మా ఊరు పెద్ద ఈయన మా ఊరు పెద్ద ఈయన వీళ్ళందరూ వెళ్ళి పెద్దోళ్ళందరూ వెళ్ళి దగ్గరికి వెళ్ళారు. నేను వెళ్ళారు అన్న వెళ్తే లోపలికి వచ్చేబట్టి వీళ్ళది ఒక 10 అంటే 10 నిమిషాలు లోపల పిలిచారు. మీకు ఈ రూట్ ఓకేనా, ఈ రూట్ ఓకేనా, లేదా ఆ రూట్ ఏ రూట్ అయితే మీకు కన్వీనియంట్ అని అడిగారు. మాకు ఏ రూట్ కాదండి, మేము అప్పట్లో మొయ్యలేకపోతున్నాము, మేము తీసుకెళ్తాను. మమ్మల్ని అక్కడ కుట్టారు, బాడీని నెట్టేసి మరీ కుట్టారు అక్కడ. కాబట్టి మాకు మెయిన్ రూటే కావాలి, మాకు ఏ రూట్ మాకు వద్దని చెప్పేసి అంటే ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారు అన్నారు, కాదండి అయితే ఈ రూట్ మాట్లాడతాను, లేదా పక్కన ఒక రోడ్డు ఉందండి అది చిన్న రోడ్డు, ఆ రోడ్డు మాట్లాడతాను ఓకేనా అంటే, మాకు ఏదైనా కానీ మట్టిలో నుంచి చేలోంచి వెళ్ళే రూట్ మాకు వద్దు, మేము మొయ్యలేకపోతున్నాం. కానీ మా సంఘం తరఫున పెద్దోళ్ళ సంఘం అంతా ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఈ పేటలో జనాభా? మేము ఒక 40 కుటుంబాలు ఉంటాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ రోడ్ వేసినా, ఆ రోడ్ వేసినా, ఆ తార్ రోడ్ వేసినా, ఏ రోడ్ వేసినా అన్నీ కూడా ప్రజల డబ్బు, పబ్లిక్ మనీ. అంటే పబ్లిక్ మనీ అంటే ఏంటంటే నా జోబులోంచి తీసింది కాదు, లేదంటే ఆ పెట్రోల్ జోబులోంచి తీసింది కాదు, అందరి డబ్బు. ఈ రోడ్డు అందరి రోడ్డు, అక్కడ ఉన్న కాలువ అందరి కాలువ. సో అట్లీస్ట్ ఒకటేంటంటే మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి అందరూ సమానం అన్న ఆలోచనతో మీరు ఉన్నారు. ఓకే, అట్లీస్ట్ ఆ బుద్ధి వచ్చింది మన వాళ్ళకి, అందరూ సమానం అని ప్రశ్నించే పరిస్థితి మీలో ఉంది. ప్రశ్నించే పరిస్థితి రావడం మంచిది. మీలో ప్రశ్నలు మొదలైనవి. నేను ఎస్ఐకి ఒకటే చెప్పాను, ఎంఆర్ఓకి ఒకటే చెప్పాను, నేను అక్కడికి వెళ్తున్నాను, వాళ్ళు కేసు కావాలి, కేసు కట్టించామంటే కేసు కట్టండి. అటేపోళ్ళు ఎస్ఐతో మాట్లాడిన మాటలు ఏంటంటే, నేను మాట్లాడినప్పుడు కొంతమంది ఆకతాయిలు చేశారండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు మనుషులే కదా. అవును, కొంతమంది ఆకతాయిలు కొంచెం చేశారండి, తట్టుకోలేక చేశారండి. ప్రతి వాడికి కొలగజ్జి ఉంటుంది, మన దరిద్రం అది, మనం ఏం చేయలేం. కొంతమంది ఆకతాయిలు చేశారండి. సో ఆకతాయిలు చేసిన పనికి మాకు బాధగానే ఉందండి. ఎందుకంటే ఒక మనిషి చచ్చిపోతే ఎవరికి బాధ ఉండదండి, వాళ్ళకి బాధ ఉంటుంది, మాకు బాధ ఉంటుంది. ఆ బాధలో వాళ్ళని ఇంకా రెచ్చగొట్టి చేయడం మాకు తప్పే అనిపించిందండి, మా మనసుకు కూడా తప్పే అనిపించిందండి. కానీ మరి సంఘంలో ఉన్నప్పుడు ఎదురెళ్తే మమ్మల్ని వాళ్ళు వెలేస్తారు, మమ్మల్ని వేరు చేస్తారనే ఉద్దేశంతో మేమేం మాట్లాడలేకపోయాం అని అటేపు ఉన్న పెద్దలు కూడా కొంతమంది అన్న మాటలు చెప్పాడు ఎస్ఐ నాతో. ఎవరైతే అందులో అందరూ ఓవర్ యాక్షన్ చేసి ఉంటారు, ఎప్పుడన్నా అవతలు కూడా ఒకరో ఇద్దరో కొంచెం ఓవర్ యాక్షన్ చేసి ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక ఆకతాయిలు ఇద్దరే ఆకతాయిలు ఉన్నారు. ఇద్దరు ఆకతాయిలు వచ్చేసి ఇప్పుడు ఊరు పెద్దలు వాళ్ళ పేర్లు రాశారా? ఒక్క నిమిషం, చాలా తప్పని చెప్పింది, మీకు చెప్పినంత చాలా రాంగ్ అని చెప్పింది. చేసిన వాళ్ళు పెద్ద తరగాలు. అది కాదు, ఫస్ట్ ఏమైందంటే అన్న, ఇద్దరు ఆకతాయిలు ఫస్ట్ ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి ఇటు వెళ్ళడానికి వీళ్ళు ఆకతాయిలు ఎంతంటే నాకు తెలిసి వాళ్ళ ఏజ్ వచ్చేసి ఒక 18 to 20 22 ఉంటాయి. వాళ్ళు వచ్చేసి వెళ్ళడానికి లేదు, ఇలానే వచ్చేసి ఇట్లా నెట్టేయడం, ఇట్లా నెట్టేసి నేనేమో మా మావయ్య చనిపోయింది, నేనేమో ఇట్లా పట్టుకుని నేను తలగురు పెట్టని ముందున్నా.
ముందుంటే నేను వెనక మళ్ళీ మా వాళ్ళు బాక్స్ పట్టుకున్నారు, ఇలా వచ్చేసి ఇట్లా నెట్టేసి నన్ను ఇట్లా కాలర్ పట్టుకున్నారు. మా ఫాదర్ని కూడా, మా ఫాదర్ అట్లా కదా ఇట్లా చెప్పడానికి వెళ్తుంటే మా ఫాదర్ని కూడా కొట్టారు. మా వాళ్ళు కూడా మా గ్రామస్తుని కూడా 4-5 మేము నిలబడి ఉంటే వెనక వాళ్ళ నుంచి పక్కకి లాక్కిలో ఒక డొక్కలో పెట్టి ఇట్లా ఇట్లా గుద్దేశారు. మా కొట్టారు. మేము ఎదురు మాట్లాడుతున్నాం అన్న, ఆ కుర్రలతో అట్లా అది కాదు మాట్లాడబోతున్నాం. వాళ్ళు ఈ సైడ్ పందిరి ఇటు సైడ్ నుంచి వచ్చేసేసి ఇట్లా ఇట్లా కాలర్ పట్టేసుకుని ఇట్లా 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 గుద్దినాడు. ఒకడు వచ్చేసి ఇక్కడ తల మీద గుద్దేసి వెళ్ళిపోయి మళ్ళీ అటు నిలబడుతున్నారు. అయిపోయిన తర్వాత ఇట్లా మేము బాడీ పట్టిన ఇలా ఉన్నాం, బాక్స్తో సహా మనుషులు ఇలా నెట్టేసి మా వాళ్ళు 3 పడిపోయారు కింద, బాక్స్తో సహా. బాక్స్ కింద అడిపోయింది. ఇట్లా ఇట్లా కింద పడిపోతే ఇంకా ఆ పిల్లకి కింద పెట్టేసి అప్పుడు వాళ్ళని లేపుకుని అప్పుడు ఒక 15 నిమిషాలు సరే ఎట్లా కాదని మేము డిసైడ్ అయిపోయి ఎట్లా వెళ్ళాల్సిందని మేము మళ్ళీ బాడీని మళ్ళీ ఎత్తుకుని ఆ రూట్లోంచి వెళ్తారు ఈసారి నుంచి ఎప్పుడైనా కానీ. ఆ రూట్ ఎవ్వరిది కాదు. ఇంకొకటి అన్న, హ్యుమానిటీ మాకు ఉంది కాబట్టి, మా గ్రామస్తులకు ఉంది కాబట్టి ఒక 3 వీక్స్ 2 వీక్స్ 3 వీక్స్ బ్యాక్ ఆ పందిరి దగ్గరే ఒక ముస్లాం చనిపోయే పరిస్థితి కొనవూపురులో ఉందండి. వాళ్ళ ఇంట్లో చనిపోతే ఏంటంటే ఒక మూసి జరుగుతుంది అని వాళ్ళు కొనవూపురుతోనే రోడ్డు మీద పెట్టుకున్నారు. 5 రోజులు అక్కడ టెంట్ వేసి బ్లాక్ చేసేసారు. మాకు హ్యుమానిటీ, మా గ్రామస్తులందరికీ వీళ్ళందరికీ హ్యుమానిటీ ఉంది కాబట్టి ఒకటి ఇది మట్టి రోడ్ అనేది ఇటు నరేంద్రపురం వెళ్ళి రూట్కి వెళ్తుంది. ఇలా ఎల్లుళ్ళు ఈ రూట్ వాడుకున్నారు. ఒకరేమో ఇలాగ డాన్ సెంటర్కి వెళ్ళాలంటే ఈ రోడ్డు వాడుకున్నారు. అంతే తప్ప మీరు ఎందుకు వేశారు అన్న ఒక మాట వెళ్ళటం కానీ అడగడం కానీ ఏం జరగలేదండి. హ్యుమానిటీ 5 days మానవత్వ విలువలు మా ఊరందరికి మా పేటలో మానవత్వం ఉందిగా అడిగామని. ఇక్కడ ఒకటే మేము తక్కువ ఉంటాం అంటే స్ట్రెంత్ ఒకటి తక్కువ ఉండడం ఒకటే. మా దాంట్లో ఏంటంటే మా పెద్దోళ్ళు ఉన్నారు కొంతమంది చదువుకోలేదు. ఇప్పుడు మేము ఏంటంటే మేము ఒకటే డిసైడ్ అయి ఉన్నాం. ఇప్పుడు మా వాళ్ళకి తెలియదు, మేము వెనక వాళ్ళు ఒకవేళ ఏదైనా మాట్లాడగలిగితే మేము ఏమన్నా వాయిస్ కింద నిలబడి మేము ఉందామని కూడా మేము ఒక సంఘం కింద ఫామ్ అయ్యాం. మేము ఒక 35 మంది ఎవ్రీ మంత్ 200 చేసుకుని ఏదైనా జరిగిన మా ఊర్లో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది జరిగినా, ఆర్థిక ఇబ్బంది అయినా కానీ ఏ ఇబ్బంది అయినా కానీ జరిగినా కానీ ఆర్థిక సహాయం చేయడానికి, ఇట్లా మోరల్ సపోర్ట్ ఇవన్నీ ఇవ్వడానికి, ఎమోషనల్ సపోర్ట్ అయినా ఇవ్వడానికి మేము ఒక సంఘం ఫామ్ అయ్యి మేము కూడా వాళ్ళ తరపున ఉన్నామన్న. ఉండేసి ఇప్పుడు వెళ్తాం ఇప్పుడు వెళ్ళాం అనుకో సెంటర్లో కూర్చుంటారన్న, వెళ్తూ ఉంటారు. చిన్నపిల్లలు బండి మీద తిరుగుతున్నారు అనుకో, చూసారా మా అన్న కొడుకులు చూసారా బళ్ళు వేసుకుని ఎంత ఎలా వెళ్తున్నారు, వాళ్ళకి బళ్ళు అవసరమా? ఇక్కడ ఫ్లెక్స్ పెట్టారన్న రోడ్డు మీద పండేస్తామని, ఇప్పటికే ఉంటుంది ఏంటి రోడ్డు మీద పండేస్తామనేసి ఒక రోడ్డు మీద ఎప్పుడు ఇంకొకటి అన్న మొన్న ఫెస్టివల్ జరిగితే వచ్చి పోలీసులు తీయించలేదా? ఇప్పటికే ఉందా అది అన్న? ఇంకొకటి అతను బట్టి కూడా ఏదో కోసం దేవుడిది 2 ఎకరాలు 3 ఎకరాల్లో చీలో వాటర్ తీసుకుంటుంటే ఒక అతను పెద్ద అతను చీలో పెట్టి ఇష్టమని కొట్టేసాడు మొత్తం. ఇంకోటి బండి అన్న ఒకసారి ఎస్ఐకి ఫోన్ కలపండి. ఇంకోటి మొన్న వినాయక చవితి ఊరేగింపు జరుపుకుంటూ ఇక్కడ దాకా వచ్చి ఒకరిద్దరు ఇట్లా కత్తి పట్టుకుని వచ్చి ఇక్కడికి వచ్చి చచ్చిపైకి ఎక్కి నరికేస్తానా కొడకల్లారా అని ఇట్లా ఇట్లా తిప్పేసి వెళ్ళారంట. వీడియోలు ఉన్నాయి, వీడియోలు తీశారు కదా. అవే 2 కత్తులు ఉంటాయి కదా పెద్దవి. ఇక్కడికి వచ్చి నిజమా ఇది ఎక్కడో ఒడిస్సాలో రాజస్థాన్ లో జరుగుతుంది, మన ఊర్లో ఇంకా మేము అంతగానే వెనకాల ఉన్నామన్నా. మేము అంతకైనా దారుణమైన పరిస్థితులు ఉన్నాం మా గ్రామం మొత్తం. కూడా మాట్లాడారు, వచ్చాడు ముందు అపేర్ అయ్యింది వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి ఈ రోజు వరకు అపేర్ అయ్యి ఎస్ఐ నంబరు అని ఒక భయంలో డైలమనలో మా ఊరి పెద్దలతో ఉన్నారు. ఒకటి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాబు, ఫస్ట్ చదువుకోవాలి. ఎంతమంది ఉన్నారు ఈ పేటలో? ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరా? ఎవరు చేతులు ఎత్తట్లేదు? ఫస్ట్ చదువుకోండి. చదువు చాలా ఇంపార్టెంట్, అర్థమైందా? తర్వాత
మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, బానిస వీటి మీద పెట్టే పరిస్థితి ఉండదు. ఇది రాజ్యాంగం రోజులు ఇవన్నీ కూడా. ఓకే, ఎవరైనా మీరైనా వాళ్ళైనా ఎవరైనా కానీ రాజ్యాంగం ప్రకారం వెళ్ళాల్సిన పరిస్థితి. ఈ రోడ్డు మీద నడిచే హక్కు అందరిది. ఈ రోడ్డు అందరిది. మీరు పొలాలంపట లేదంటే వాటి వెంపట ఎవరన్నా చనిపోతే తీసుకెళ్లే పరిస్థితి లేదు. మెయిన్ రోడ్లోంచి తీసుకెళ్ళండి. ఇక మీదట మెయిన్ రోడ్లోంచి తీసుకెళ్ళండి. ఇప్పుడు జరిగిన దానికి ఆయన ఎఫ్ఐఆర్ కడతాడు, కేసు కడతాడు, లోపలేస్తాడు. నేను ఇది ఇంకా ఫస్ట్ టైం ఏమో ఇక్కడ ఇలా జరగడం. సరే, కొంత క్షమాపణ కలిగి ఉండాలి కదా, ఓ వార్నింగ్ ఇప్పిద్దాం అనుకుని నేను అనుకున్నాను. కానీ ఇక్కడ కవ్వింపు చర్యలు, చిన్నపిల్లలు, కొరనాది కొడుకుల పనులు కొంతమంది ఉన్నాయి. అటువంటి వాళ్ళని మొక్కప్పుడే వంచకపోతే మానయ్యి తీరుతారు. కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిందే. కాబట్టి డెఫినెట్గా నేను ఇప్పుడు ఎస్ఐ గారికి చెప్పాను, ఆయన కేసు కట్టేస్తాడు. కేసు కట్టేసి వాళ్ళని లోపల తీసుకొస్తాడు. వేయకపోతే నాకు చెప్పండి, 2 రోజుల్లో మళ్ళీ నేను వస్తాను. ఈసారి హర్ష్ కుమార్ గారు వస్తారు. నా ఉద్దేశం ఏంటంటే నాకు పెద్ద చేయడం ఇష్టం లేదు.